హలో వ్యూయర్స్, నా పేరు మాధవ్ కిరణ్. మేము బీజేఎస్ ట్రాన్స్జెండర్ క్లినిక్ నుంచి మాట్లాడతాము. సో మాకు యావరేజ్గా ప్రతి నెల దగ్గర 120 నుంచి 150 మంది మాకు కాల్స్ చేసి సర్జరీస్ గురించి అడుగుతూ ఉంటారు. గత 3 సంవత్సరాలు దగ్గర మేము 120 నుంచి 150 సర్జరీలు ఇక్కడ మా సెంటర్లోని విశాఖపట్నం సెంటర్లో చేసాం. సో మాకు వచ్చే చాలా క్వశ్చన్స్లో వన్ మేజర్ క్వశ్చన్, నాకు ఫీమేల్గా ఉండాలని ఉంది, ఫ్రంట్ నుంచి సెక్స్ చేయాలని ఉంది పార్ట్నర్తో. ఓకే, సో ముందు వీడియోలో ఫస్ట్ మీకు షేప్ సర్జరీ గురించి చెప్పాను, 2 పినైల్ ఇన్వర్షన్ టెక్నిక్, అంటే మీకు ఆల్రెడీ పెనిస్ ఉండి దాని నుంచి మీకు వెజైనా ఎలా క్రియేట్ చేయాలని చెప్పాను. ఇది ఏదైతే ఉందో 3వ వీడియో, ఇది ఎగ్జాక్ట్లీ ఎవరైతే ట్రాన్స్జెండర్స్ ఆర్ ఉమెన్ ఉంటారో, ఎవరికైతే నిర్వాణ అయిపోయి పెనిస్ లేదో వాళ్ళకి ఈ సర్జరీ అప్లికబుల్ అవుతుంది. సో ఈ సర్జరీని మనం సిగ్మాయిడ్ కొలాన్ అంటాం. చాలా మంది ట్రాన్స్జెండర్స్కి దీని గురించి ఒక మోస్తరుగా ఒక ఐడియా ఉంది. దాని గురించి నేను ఇంకా స్పెసిఫిక్గా మీకు ఈ వీడియోలో చెప్తాను. సో ఈ సిగ్మాయిడ్ కొలాన్ అనే ఏదైతే ఉందో ఎక్స్క్లూజివ్గా నిర్వాణ అయిన వాళ్ళకే ఎందుకు చేస్తాము, ఎందుకంటే ముందు టెక్నిక్లో పెనిస్ ఉంది కాబట్టి ఆ స్కిన్ వాడి మేము డెప్త్ క్రియేట్ చేయగలం. ఇప్పుడు మీకు ఎలాంటి పెనిస్ లేదు, స్కిన్ వాడి మేము డెప్త్ క్రియేట్ చేయలేం. సో అందుకని ఈ సర్జరీలో పెద్ద పేగు, లార్జ్ ఇంటెస్టైన్ అని అంటాం, దాని నుంచి కొద్ది కట్ చేసి దాని నుంచి డెప్త్ క్రియేట్ చేసి మీకు వెజైనా క్రియేట్ చేస్తాం. దీంట్లోని మీకు పినైల్ ఇన్వర్షన్ కన్నా ఒక 2-3 ఇంచీలు ఎక్కువ, అంటే 8 అంగుళాల వరకు మీకు డెప్త్ తప్పకుండా వస్తుంది. కానీ దీంట్లో ఉండే కొన్ని పాజిటివ్స్, కొన్ని నెగిటివ్స్ కూడా మీకు చెప్తాను. ఈ సర్జరీ ఏదైతే ఉందో మీకు దగ్గర 10 రోజుల నుంచి 12 రోజులు మా దగ్గర ఉండాలి. అండ్ ఇది పినైల్ ఇన్వర్షన్ కన్నా కొద్ది కాంప్లికేటెడ్ సర్జరీ. కానీ దాని అర్థం మీకు ఏమైనా అయిపోతుందా, దీనివల్ల మాకు ప్రాబ్లమ్స్ వస్తాయంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు, రిజల్ట్స్ వస్తాయి, అది మా గ్యారంటీ. సో దీంట్లో ఏం చేస్తామంటే ఇనీషియల్గా మీకు చెప్పినప్పుడు మీకు ఫస్ట్ బ్లడ్ టెస్ట్ చేస్తాం. దాంతోపాటు ఇక్కడ ఒక స్పెసిఫిక్ వెయిట్ ఉండాలి అని చాలా క్లినిక్స్లో, పెద్ద క్లినిక్లు ఏవైతే ఉంటాయో ఢిల్లీలో కొంతమంది సంప్రదిస్తూ ఉంటారు, ఇంత వెయిటే ఉండాలి, ఈ వెయిట్ ఉంటేనే మేము చేస్తాము అని ఉంటుంది. కానీ అది కొంతవరకే నిజం. మేము 60 కేజీలు ఉంటేనే మీకు ఈ సర్జరీ చేస్తాము, అలాంటి విషయాలు దీంట్లో నిజం లేదు. ఉన్నా కూడా కొంతవరకే ఉంది. సో ఈ సర్జరీస్ మేము 60 కేజీల నుంచి 80 కేజీల వరకు ఉన్నా సరే కూడా చేస్తాం. సో దీంట్లో వెయిట్, దాని తర్వాత ఫుడ్ హ్యాబిట్స్, అదే కాకుండా మీకు ఇంకొన్ని అడ్వాన్స్డ్ టెస్ట్లు కూడా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఈ సర్జరీలో. సో దట్ మేము 100% షూర్ మీకు పేగులన్నీ బాగానే ఉన్నాయా లేదా, బ్లడ్ టెస్ట్లు అవి చేసి మీకున్న బ్లడ్ లెవెల్స్ అవి బాగానే ఉన్నాయా లేదా, ఇవన్నీ చెక్ చేస్తాం. చెక్ చేయడానికి మాకు 2 రోజులు పడుతుంది. ఈ 2 రోజులతో పాటు ఈ టైంలోనే సైకియాట్రిస్ట్ సర్టిఫికెట్, అలాగే దీంతో పాటు ఎఫిడవిట్, ఎవరైనా నేమ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఆ విషయాలు కూడా మాకు టైఅప్స్ ఉన్నాయి కాబట్టి అవి కూడా మేము చేసి పెడతాం. సో ఏదైతే ఉందో సర్జరీ రోజు, సర్జరీ రోజు మీరు దగ్గరకి 3.5 గంటలు పడుతుంది ఈ సర్జరీ, మేజర్ సర్జరీ అని చెప్పినందున. సో ఈ సర్జరీ చేసిన తర్వాత మీరు దగ్గర రికవరీ టైం కూడా మీకు 2 నెలల నుంచి 2.5 నెలల వరకు ఉంటుంది. అంటే మీరు సర్జరీ అయ్యి మా దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత మీరు 2 నెలల నుంచి 2.5 వల్ల రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి. సో 2 నెలల తర్వాత మేము సెక్షువల్గా పాల్గొనొచ్చు. సుమారు మీరు పాల్గొనొచ్చు 2 నుంచి 3 నెలల తర్వాత. దీంట్లో మీకు పినైల్ ఇన్వర్షన్ లాగా మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది. సో మీకు పినైల్ ఇన్వర్షన్లో మీకు మెయింటెనెన్స్ ప్రతిరోజు 3 సార్లు 4 సార్లు చేసుకోవాలి. దీంట్లో కూడా 2-3 నెలలు చేసుకుంటే సరిపోతుంది. దాంట్లో 4 నుంచి 6 నెలల వరకు చేయాల్సిన పరిస్థితి ఉంది. సో ఆ మెయింటెనెన్స్ చేసుకుంటే సరిపోతుంది మీకు. సో పినైల్ ఇన్వర్షన్కి దీనికి తేడా ఏవైతే ఉన్నాయో ఆ సర్జరీ గురించి మేము నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాం. కానీ దీనికి ముందు నేను చెప్పాల్సిన విషయం ఏంటి అంటే, ఇక్కడ చాలా మంది ఆంధ్ర అయినా, తెలంగాణ అయినా, కర్ణాటక అయినా, కేరళ అయినా మాకు ఎంతో మంది ఎంక్వైరీస్, సర్జరీ చేసుకోవడానికి ఢిల్లీ వెళ్తారు. ఢిల్లీలో సర్జరీ అయిపోయిన తర్వాత మళ్ళీ మీ స్వస్థలానికి వస్తారు. స్వస్థలానికి వచ్చిన తర్వాత మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే మళ్ళీ మీరు ఢిల్లీ వరకు వెళ్ళాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడున్న సౌత్ ఇండియాలో పినైల్ ఇన్వర్షన్ టెక్నిక్, షేపు, దాని తర్వాత 3వ రకమైన సిగ్మాయిడ్ కొలాన్, ఈ 3 సర్జరీలు మేము చేస్తున్నాం. హెచ్ఐవి, నాన్ హెచ్ఐవి కోర్సెస్ కూడా మేము చేస్తున్నాం. సో ఇలాంటి సౌలభ్యం ఉన్న క్లినిక్లు మీకు అసలు దొరికే ఛాన్సెస్ చాలా తక్కువ. సో ఈ సర్జరీ గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి అని అనుకుంటే మీరు మా కింద ఉన్న ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, లేదు అంటే మా వెబ్సైట్ విజిట్ చేస్తే అక్కడ కూడా మీకు కాంటాక్ట్ నెంబర్స్ దొరుకుతాయి. మీరు మాకు కాల్ చేసి సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.